నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామన్న మంత్రులు. 51% మేర పనులు పూర్తయినట్లు స్పష్టం. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తొంగలోకి తొక్కారన్న మాజీ ఎంపీ భరత్. ప్రజలను నిలువునా మోసం చేశారంటూ ఆరోపణ. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన. పోలీస్ ట్రీట్మెంట్ తర్వాత మారిన సీన్. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ మంత్రి రాజనరసింహ హర్షం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి సత్కార సభ నిర్వహిస్తామని స్పష్టం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ ఆనంద్, కందుకూరి సబ్ కలెక్టర్ జి విద్యాధరి, ఎమ్మెల్యేలు నాగేశ్వరరావు, కృష్ణారెడ్డితో కలిసి పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. 2019లో సీఎం చంద్రబాబు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, 4,929 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం కొనసాగుతోందని, ఇప్పటి వరకు 1,300 కోట్లతో 51% మేర పనులు పూర్తయ్యాయని, ప్రతి నెల పోర్టు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరికది. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఈ ప్రాంత యొక్క ప్రజల చిరకాల ఆకాంక్ష తీర్చాలనేటువంటి ఉద్దేశంతో 2019లో శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ రామాయపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి 4,929 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 51% వరకు పనులు పూర్తయ్యాయి. దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పనులు సరిగా జాక వేగవంతం కావాల్సినటువంటి, ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు కూడా నత్తనడకలు నడవడం వల్ల ప్రభుత్వానికి ఇటు అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మిగిలిన పనులను వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు, సలహాలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, సిఇఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు 2-3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. పెండింగ్ పనులు ఏమున్నాయి, ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు. దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నత్తనడకం నడుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి, పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, రివ్యూ చేసినప్పుడు 51% పనులు పూర్తయ్యాయి. 2005 జూన్ నాటికి ప్రతిమా 50% పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము, రివ్యూ చేస్తాము. ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది, ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేయడం అని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకురావాలనేది ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. చాలా వరకు దీనిలో ప్రోగ్రెస్ జరిగినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యం అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రాక్కి తీసుకువచ్చి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పరిశీలించి రెగ్యులర్గా మేము రివ్యూ చేసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేసుకుని సకాలంలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. తీర్పును ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సీఎం తన్ను పిలిచి కమిటీ వేసి మాదిగల అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాదిగ జాతి ఎవరికీ వ్యతిరేకం కాదని, సమానత్వం కోసం పోరాటం చేస్తున్నామని ఉద్ఘాటించారు. న్యాయ నిపుణులతో కమిటీ వేసి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పిస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో మాదిగ సమ్మేళనం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి, వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించాము. ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు అనేది సమన్యాయం, సమధర్మము, ఉద్యోగ విద్యా రంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలని తొంగలోకి తొక్కి సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలను నిలువున మోసం చేశారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరద సహాయ పునరావాస చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని, కలెక్టర్ను వరద బాధితులు నిలదీసే పరిస్థితులు దాపురించాయని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వరద బాధితులకు సమర్థవంతంగా సేవలు అందించామని చెప్పారు. వరద బాధితులకు రేషన్, నగదు వంటివి పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా చాపర్ పైన, హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. ప్రజలు ఆలోచన చేయాలి.
ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది? కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము. మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు, 15,000 15,000 15,000 18,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి, అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలాడారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న భువనేశ్వరికి ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రాజగోపురం వద్ద ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈఓ హరిదాస్ స్వామివారి శేషవస్త్రం, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందించగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. భువనేశ్వరి వెంట శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సతీమణి ఉన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖ వచ్చి ఇక్కడి నుంచి ఈ రోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన రైలు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏసీ బోగిలో M1, B7, B6 బోగీలు మంటలకు ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.